లోపల ఆరాధన జరుగుతోంది. ఆ సేవకుడి గొంతులో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఆ మాటలు నేరుగా జెసికా గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. ఆ సేవకుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తులు ఎంతో గ్రహించుకొనుటకును మీరు శక్తిగలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. ఆ మాటలు వినగానే జెసికా అడుగులు ఆగిపోయాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమెకు తెలియకుండానే కళ్ల నుండి కన్నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. ఆ ఇసుకలోనే మోకాళ్ల మీద కూలబడిపోయింది. 2 చేతులతో ముఖం కప్పుకుని సముద్రం వైపు చూస్తూ గట్టిగా ఏడుస్తూ ఇలా అరిచింది, ప్రభువా, ఏంటి ఆ ప్రేమ కొలతలు? నిజంగా నీ ప్రేమకు అంత కొలత ఉందా? ఒకవేళ ఉంటే నాలాంటి ఘోరపాపిని, నిన్ను వదిలేసి వెళ్లిన ద్రోహిని ఆ ప్రేమ దరిచేర్చుకోగలదా? నా మురికి బతుకును నీ ప్రేమ కడగగలదా యేసయ్యా అని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి.